హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ మామూలుగా ఏంటంటే ఈరోజు కొంచెం రికవర్ అవ్వాలి, బట్ అంతగా మైనస్ సైడే వెళ్ళిపోయింది. ఈ మామూలే, టెంపరీ. ఇప్పుడు మార్చ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, కొంచెం పైకి కిందకి. జనరల్గా మార్చ్ మంత్ ఏంటంటే సెల్లింగ్ మంత్. మార్చిలో ఇండెక్స్ జనరల్గా పెరగదు, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు. పెద్ద ఆపరేటర్స్, పెద్ద కంపెనీలు, ఇన్వెస్టింగ్ కంపెనీస్, వీళ్ళంతా కార్పొరేట్స్, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుక్ చేసి క్యాష్ దగ్గర పెట్టుకుంటారు మార్చికి. అంటే బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవడానికి వాటికి కూడా బాగుంటుంది కదా, క్యాష్ బ్యాలెన్సెస్ చూపిస్తారు. పైగా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా. తర్వాత ట్యాక్స్ అడ్వాంటేజ్ అంటే ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ కోసం, సెట్ ఆఫ్ కోసం అమ్ముతారు కూడా. అమ్మితే కొన్ని లాసుల్లో ఉన్నాయనుకోండి, అవి అమ్మారనుకోండి, దే బుక్ లాస్. ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే మీలో కొద్దిగా ఎక్కువ లార్జ్ స్కేల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుంచి మార్చికి ఒక 7 లక్షలు ప్రాఫిట్ ఉందనుకోండి. 7 లక్షల ప్రాఫిట్ ఆల్రెడీ ఉంది, బుక్ చేశారు. అయితే కొన్ని స్టాక్స్ ఉన్నాయి, అవి అమ్మితే 3 lakhs లాస్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ కోసం 7 లక్షల ప్రాఫిట్కి షార్ట్ టర్మ్ అయితేనేమో 15% వస్తుంది, లాంగ్ టర్మ్ అయితేనేమో 10% వస్తుంది ట్యాక్స్ కట్టాలి. దానికోసం ఏం చేస్తారు? చక్కగా ఈ 3 లక్షల లాస్ బుక్ చేస్తారు, అంటే అమ్ముతారు. ఇప్పుడు 7 లక్షలకి ప్రాఫిట్కి ట్యాక్స్ కట్టాలి కాబట్టి 3 లక్షల లాస్ బుక్ చేశారు కాబట్టి నెట్ 4 lakhsకి ట్యాక్స్ కడతారు. లాస్ బుక్ చేసుకోవటం ఎందుకు, ఉంచుకోవటం అంటే ఏం చేస్తారంటే ఇవి నెక్స్ట్ మళ్ళీ కొనేస్తారు. ఇక్కడ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి లాస్ బుక్ అయిపోయింది, ప్రాఫిట్లోంచి మైనస్ చేసి బ్యాలెన్స్ మీద ట్యాక్స్ కడతారు. ఇక్కడ 3 లక్షలకి ట్యాక్స్ సేవింగ్ చేశారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే అవి మళ్ళీ కొంటారు, మళ్ళీ కొని పెట్టేస్తారు. ఒక బ్రోకరేజీ కొంచెం ప్రైసెస్లో ఫ్లక్చుయేషన్ రావచ్చు, బట్ ఇమ్మీడియట్గా ట్యాక్స్ మాత్రం సేవ్ చేస్తున్నారు కదా, ఇట్లా చేస్తుంటారు అడ్జస్ట్మెంట్. కొంత అదర్వైజ్ నార్మల్గా కూడా ప్రాఫిట్లు బుక్ చేస్తారు. క్యాష్ ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తారు, దే డోంట్ మైండ్ పేయింగ్ ట్యాక్స్. 10 లక్షలు వచ్చినప్పుడు ₹1,00,000 గవర్నమెంట్కి, 1,00,000 గవర్నమెంట్కి ఇస్తే వచ్చిన ఇబ్బంది ఏముంది? దే డోంట్ మైండ్. ట్యాక్స్లు అనేవి, ట్యాక్స్ పేయింగ్ అనేది బిగ్ ప్లేయర్స్కి, ముఖ్యంగా కార్పొరేట్స్కి రోజు ఉన్నదే. ఎటొచ్చి రిటైల్ ఇన్వెస్టర్స్, చిన్న వాళ్ళు అయితే అమ్మో ₹1,00,000 ట్యాక్సా అనుకుంటాం, కానీ వాళ్ళకి నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అఫీషియల్. సో ఇదనమాట. అందువల్ల ఏంటంటే మార్చి నెలలో జనరల్గా మార్కెట్లు పెరగవు. పైగా అది కాకుండా మార్చి వరకు పెరుగుతూ వచ్చినాయి మార్కెట్లు. లాస్ట్ 1 year తీసుకుంటే యాజ్ ఎ హోల్ పెరుగుతూ వచ్చాయి. అందులో కూడా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్లో బాగా గ్రోత్ వచ్చింది. స్మాల్ క్యాప్స్ ఇన్ పర్టికులర్ బాగా గ్రోత్ వచ్చింది, బాగా పెరిగాయి. ఈ కారణాల దృష్ట్యా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ తథ్యం అనివార్యం. అందువలన మీరు మీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ మీరు చెక్ చేసుకుంటున్నారేమో. బహుశా ఏంటి ఇది పెరగటం లేదని చూసుకుంటున్నారా, ఏంటి తగ్గుతున్నదేంటి అని చూసుకుంటున్నారేమో. నిఫ్టీ పెరిగినా కూడా అవి పెరగకపోవచ్చు. సో నిఫ్టీ మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండు కూడా మే షెడ్ మోర్. మార్చిలో మిరాకిల్స్ ఏం జరగవు, అట్లీస్ట్ పెరగవు. ఏవో కొన్ని సెలెక్టివ్గా ఏదైనా స్పెషల్గా న్యూస్ ఉంటే, ఇన్ఫర్మేషన్ ఉంటే పెరుగుతాయి, మళ్ళీ తర్వాత దొరకదేమో అనుకుని కొనుక్కుంటారు తప్ప జనరల్గా పెరగవు. కాబట్టి మీరు కావాలనుకుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం కొంచెం పార్షియల్గా,
ఎక్కువ అక్కర్లేదు. లేదు పడి ఉంటుందంటే ఉంచవచ్చు. ఏమవుతుందంటే మార్కెట్లు బయంట్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. తర్వాత నిఫ్టీ కూడా బాగానే ఉంది, టెక్నికల్గా బాగుంది. బ్యాంక్ నిఫ్టీ కంటే ఇప్పటికీ కూడా నిఫ్టీయే బాగుంది. దీని దృష్టి ఏమవుతుందంటే ఏం కాదు, 23,000 రేంజ్కి ఏముంది వెళ్ళటానికి, అవలేలుగా వెళ్ళిపోతుంది. ఎంత దూరంలో ఉందని 23,000 అంటే ఎంత, 400-500 పాయింట్లు, 500 పాయింట్లు, 600 పాయింట్లు, నథింగ్ కదా. 2 సెషన్స్ గట్టిగా వస్తే బయింగ్ వస్తే వచ్చేస్తుంది, లేకపోతే టైం పడుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి నిఫ్టీలో రావచ్చు ఇంప్రూవ్మెంటు, నిఫ్టీ పెరగవచ్చు. కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ మాత్రం పెరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని బీ ప్రిపేర్డ్. ఎక్స్పెక్ట్ చేయకండి పెరిగిపోతాయి, ఇక్కడ ఇప్పటి వరకు పెరిగాయి, ఇప్పటి నుంచి పెరగటం లేదేంటి అని. తర్వాత మరి యావరేజ్ చేసుకోవచ్చండి అని. యావరేజ్కి వచ్చేటప్పటికి ఎస్ నో రెండు కూడాను. మార్కెట్ రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి పెద్దగా కాకపోయినా కొద్దిగా వాలటైలిటీ ఉంటుంది కదా. వెయిట్ అండ్ వాచ్, తొందర ఉంది, కీప్ మనీ. యావరేజ్ చేయొచ్చు, బట్ యావరేజ్ చేయటం కంటే వెయిట్ చేస్తే బాగుంటుందేమో కదా. ఇంతలో ఏమైపోతుంది, లేదు అంతగా పెరిగిపోతున్నాయి అనుకోండి, మన దగ్గర ఉన్నాయి అమ్ముతాం, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. కాబట్టి యావరేజ్ చేయకపోయినా ఏం కాదు, అది నా ఉద్దేశం. ఇంకా వెయిట్ చేసి చూడొచ్చు. we can still wait and see whether we should buy further or not. ఈలోగా ఏంటంటే ఏ సెక్టర్లో ఏ స్టాక్స్ మూవ్ అవుతున్నాయి బాగా, వాటి డైరెక్షన్ ఏంటి, అప్ సైడా లేకపోతే డౌన్ సైడా, ఇట్లాంటివి చూసుకోవటం తప్ప ఇంకేం లేదు. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ గురించి ఏమీ పెట్టుకోకండి. రెండవది ఏంటంటే సెబీ ఆల్రెడీ ఏఎంఎఫ్ఐకి వార్నింగ్ ఇచ్చింది. దానికి ఆ మెంబరు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, మెంబర్స్, ఆల్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మెంబర్స్, వాళ్ళు రికార్డ్స్ కూడా చూపిస్తున్నారట. ఇప్పుడు తగ్గుతున్నదండి, ఇన్ఫ్లో తగ్గుతున్నది మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అని. వేరియబుల్లీ వాళ్ళు ఏదో ఒకటి చేసి కొంత తగ్గించవలసి రావచ్చు. ఎందుకంటే సెబీ చాలా రోజుల నుంచి ఏంటి మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఇలా పెరిగిపోతున్నాయి అని విస్తుపోయి చూస్తూ ఉన్నది. రెండోది మీరు వినే ఉంటారు, ఏఎస్ఎం, ఈఎస్ఎంలు ఇవన్నీ మొదలుపెట్టింది. ఏఎస్ఎం అంటే ఎడిషనల్ సర్వేలెన్స్ విజిలెన్స్. అంటే ఈ షేర్లు ఎలా చేతులు మారుతున్నది, ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎందుకు ఇంత పెరిగింది, ఎవరి హస్తం ఉంది ఇందులో, అవి ప్రతి కంపెనీకి, అంటే ఇట్లా పెరుగుతున్న ప్రతి కంపెనీకి మీద సర్వేలెన్స్ పెట్టారు. అందుకని కొన్ని కంపెనీలు సర్వేలెన్స్ ఏఎస్ఎంలోకి రాగానే తగ్గటం, అట్లీస్ట్ అక్కడి నుంచి పెరగకపోవటం, ఇట్లా చాలా కంపెనీలు చూస్తున్నాం మనం. ఏది స్మాల్ క్యాప్స్లో, ఇన్ పర్టికులర్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్. ఈ మెజర్స్ దృష్ట్యా నేను పర్సనల్గా అనుకునేది ఏంటంటే, ఏప్రిల్ మే నుంచి మార్చి వరకు ఉండదండి, మళ్ళీ ఏప్రిల్ మే నుంచి మళ్ళీ ఫ్రెష్ బయింగ్ వచ్చేస్తుంది, పెరుగుతాయి కదా. కానీ స్మాల్ క్యాప్స్ విషయంలో మిడ్ క్యాప్స్ కంటే కూడా జాగ్రత్తగా వినండి. స్మాల్ క్యాప్స్ విషయంలో ఐ హ్యావ్ మై రిజర్వేషన్స్. ఏంటంటే రిజర్వేషన్స్ అంటే, బహుశా ఈ స్మాల్ క్యాప్స్ ఏప్రిల్ మేలో కూడా పెరగకపోవచ్చేమో, రిజల్ట్స్ చూసి ఓపికగా తీరిగ్గా అప్పుడు ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నాను. కంగారుగా ఫస్ట్ ఏప్రిల్ రాగానే ఇక గబగబా మళ్ళీ కొనేయటం మొదలుపెట్టరు అని అనిపిస్తున్నది. అందుకని స్మాల్ క్యాప్స్ విషయంలో ముఖ్యంగా బయింగ్ చేయకండి, దూకుడుగా చేయకండి. అఫ్కోర్స్ కొన్ని సెలెక్టివ్గా ఉంటాయి, చాలా మంచి స్టాక్స్, తర్వాత దొరకవు, అట్లా అనిపిస్తే తప్ప స్మాల్ క్యాప్స్లో ప్రస్తుతం బయింగ్ లేకుండా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మిడ్ క్యాప్ కూడా అంతే, బట్ కొంచెం రిలేటివ్లీ గుడ్. ఇది మిడ్ క్యాప్ కొంచెం గుడ్డే, కొంచెం బెటరే. ఎట్లాగా స్మాల్ క్యాప్స్ ఎక్కువ ఊచకోతకు గురవుతాయి, మిడ్ క్యాప్స్ అంతగా అవ్వవు జనరల్గా. సో యు ఆర్ గెటింగ్ మై పాయింట్.
అది విషయం. అందువల్ల ఏంటంటే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ప్రస్తుతం పక్కన పెట్టేయండి. తర్వాత ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయకండి ప్రస్తుతానికి, ఉన్నది చాలు, చూద్దాం. కొంచెం కరెక్షన్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో కల్లోలం, అంటే మార్కెట్లో ఒక రకమైన ఇది వస్తుందని చెప్పి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర చాలా ఎక్కువ క్వాంటిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు అమ్మటం మొదలు పెడితే అది ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి ఊరికే చేరిపోతాయి. అందుకని కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా తీసేస్తారు. అందువలన మనకు తెలీదు, కానీ అక్కడ సెల్లింగ్ వస్తూ ఉంటుంది. అందువలన బెటర్. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లో పెట్టున్నారో మ్యూచువల్ ఫండ్స్, వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఇది ఆప్షనల్, మీ ఇష్టం. చేసుకోవచ్చు, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 50,000 ఉన్నాయనుకోండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోనూ ఒక 20,000 ఎంతో తీసేసుకోవచ్చు, లేదా ప్రాఫిట్ పోర్షన్ తీసేసుకోవచ్చు, అట్లా అన్నమాట. లేదా వదిలేయాలంటే వదిలేయచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కానీ జనరల్గా 5 years కనీసం ఉండాలండి. అంటే 5 years అండ్ మోర్ అయితే అక్కడ కనబడుతుంది రిజల్ట్. అంతేగాని షార్ట్ టర్మ్కి 6 నెలలకి 3 నెలలకి 9 నెలలకి చేసామనుకోండి, ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అంత రాకపోవచ్చు గ్రోత్. తర్వాత అమ్మేసామే, అనవసరంగా అమ్మేశాను, ఇప్పుడు బాగా పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోతున్నది అని కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండటం కోసం జనరల్గా లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ 5 yearsకి ప్లాన్ చేసుకోవాలి. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్స్ అది మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అది కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. మర్చిపోయాను, మీకు మ్యూచువల్ ఫండ్స్ అంటే గుర్తుకొచ్చింది. మా మిత్రులు మ్యూచువల్ ఫండ్స్, ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఆయన నంబర్ ఇస్తాను. మీకేమైనా మ్యూచువల్ ఫండ్స్లో గైడెన్స్ కావాలంటే ఈయన నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి వాట్సాప్ చేయండి ఫర్ మ్యూచువల్ ఫండ్స్. జస్ట్ ఎ మినిట్. మీకు నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, ఇట్లాగా మా వాళ్ళు ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి గైడెన్స్ కావాలంటే మీరు గైడ్ చేయండి అంటే హీ అగ్రీడ్. ఎస్, మిస్టర్ సంజీవ్ సప్రా, సిఎస్ సంజీవ్ సప్రా, ఈయన 9891 నంబరు 9899 064 260 9899 064 260. ఈయనకి మీరు రిగార్డింగ్ మ్యూచువల్ ఫండ్స్ యూ కెన్ సెండ్ ఏ వాట్సాప్ మెసేజ్. హీ కెన్ గైడ్ యూ. హీఈస్ అ డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. మ్యూచువల్ ఫండ్స్ చేయిస్తుంటాడు, చాలా భారీ ఎత్తున చేయిస్తుంటాడు. సో హీ కెన్ గైడ్ యూ. వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండ్ టేక్ మై నేమ్ ఆల్సో త్రూ ఎస్పీ రావు సర్స్ రెఫరెన్స్ అని మామూలుగా పెట్టండి. లేకపోతే ఎస్పీ రావు సార్ గేవ్ దిస్ నంబర్ అని పెట్టండి. పెట్టి మీకు కావాల్సినటువంటి గైడెన్స్ ఏది మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి సమాచారం ఈ నుంచి తీసుకోవచ్చు. హీ కెన్ హెల్ప్ యూ. నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, చేస్తే ఓకే తప్పకుండా మీరు చెప్పండి చేస్తాను అని చెప్పి నేను ఐ విల్ హెల్ప్ అని ఆయన చెప్పారు, ఎష్యూరెన్స్ ఇచ్చారు. కాబట్టి నేను ఆయన నంబర్ ఇస్తున్నాను. యూ కెన్ డూ ఇట్. అయితే మనకి ఎలక్షన్స్ టైం వచ్చేసింది. ఏప్రిల్ మే అంటే ఇంకా బిజీయే. ఏప్రిల్లో బిజీయే, మే అంతకన్నా బిజీ. ఏప్రిల్లో మరి ఏపీ ఎలక్షన్స్ ఉన్నట్టున్నాయి. మే ఆన్వర్డ్స్ మరి ఇంకా జనరల్ ఎలక్షన్స్ అవి అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి
ప్రశాంతంగా కూర్చుంటే ప్రశాంతంగా చూస్తూ ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సెల్ మోడ్లోనే ఉంటాయి జనరల్గా. ఏదో మిరాకిల్స్ ఏమి నథింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇంప్రూవ్ అవటం లేదు. 1:3. ఒక షేర్ పెరిగితే 3 షేర్లు తగ్గినాయి. 1:3 రేషియోలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఉంది. అంటే ఖచ్చితంగా ఇది నెగిటివ్ సైడే ఉంది, అంటే సెల్లింగ్ ఉంది. ఎప్పుడైనా నిఫ్టీలు పెరిగినా కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకని జస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఉంచి బయటకు వచ్చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఇది కొన్నా అది కొన్నా, ఇది కొంటే బాగుంటుంది, అది తగ్గింది ఇది తగ్గింది, లేకపోతే ఇంతకుముందు ఇది ఇంత ఉండేది ఇంత నుంచి ఎంతకు వచ్చింది. ఇన్వెస్టరు చేసే మిస్టేక్స్లో ఒక మిస్టేక్ ఏంటంటే, ఇది 150 రూపాయల దగ్గర చూశాను, కొందాం అనుకున్నాను, పెరిగిపోయింది, ఇప్పుడు 95కి వచ్చింది, అబ్బా 50% పైన తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంటాను అని. అసలు 50% పైన తగ్గటం అనేది నాన్ సెన్సికల్. అంత తగ్గకూడదే, తగ్గింది కాబట్టి కొంచెం ఆలోచించుకోవాల్సిందే. వన్ హ్యాస్ టు థింక్. అంతేగాని ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గింది అనేది బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఇది కొనటానికి 95 కావచ్చు, 85 కావచ్చు, 150 కావచ్చు, అది బాగుంటే పెర్ఫార్మెన్స్ బాగుండే అవకాశాలు ఉంటే 250 దగ్గర కొనుక్కోవచ్చు, నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ 250 నుంచి ఇంకా పైకి ఫర్దర్ వెళ్తుంది కదా. అందువల్ల ఏంటంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గింది, ఎంత తగ్గింది అని కొనటం కానీ, ఎంత పెరిగిందని చూసి అమ్మటం కానీ చేయకూడదు. 75 దగ్గర కొనుక్కున్నాను నేను షేరు, అది 175 అయింది, ఆహా 100 రూపాయలు వచ్చేస్తున్నది ప్రాఫిట్ అని అమ్మేస్తాడు. ఆ 175 17,000 అవుతుంది 1/5 డే. చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అది 175 200 అవుతుంది, 300 అవుతుంది, 500 అవుతుంది. ఇది చూడటమే కానీ 175 దగ్గర అమ్మిన వ్యక్తి సైకలాజికల్గా 500 దగ్గర మళ్ళీ కొనలేడు కదా. చూసారా, ఇలాగా వెళ్ళిపోతుంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫైనల్గా మనకు అసలు అందకుండా వెళ్ళిపోతుంది, పెర్మనెంట్గా మనల్ని విడిచి వెళ్ళిపోతుంది సుదూర తీరాలకి. అందుకని ఇన్వెస్ట్మెంట్ కొంచెం లాంగ్ టర్మ్ అనుకుని పడేసుకుంటే బాగుంటుంది. అయితే ఏం చేయాలంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగిలింది వదిలేయాలి. ఆ మిగిలింది వీలైతే పెర్మనెంట్గా వదిలేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మన డబ్బులు మనం తీసేసుకుంటాం, సేఫే, మిగతాది పెర్మనెంట్గా వదిలేస్తాము అనుకుందాం. అదేమో ఎంత అవుద్దో, పెరిగి చిన్న పిల్లవాడు ఇంత ఉంటాడు, ఆ చిన్న పిల్లవాడు మహారాజు అవుతాడని కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవుతాడని కానీ, లేకపోతే ఏదో పెద్ద ఆఫీసర్ అవుతాడని కానీ, ఇంకేదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతాడు కానీ, అది చెప్పగలం. ఆ చిన్న పిల్లాడిని చూసి పెరుగుతూ ఉంటాడు. కాలేజీలోకి వచ్చాడు, కాలేజీలో చదువుతున్నాడు. కాలేజీలో చదువుతున్నా కూడా అప్పుడు కూడా ఏం చెప్పలేం, ఈ కాలేజీలో చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు కూడా బాగా అవుతాడు, లేదు బాగా చదవట్లేదు కాబట్టి పనికి రాకుండా పోతాడు అని కూడా చెప్పలేం. అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము వస్తుంది, ఎక్కడో అట్లా పైకి ఎదిగిపోతుంటాడు. స్టాక్ మార్కెట్లో షేర్లు కూడా అంతే. వీ కెనాట్ 175 దగ్గర ఉన్నప్పుడు మనం విజువలైజ్ చేయలేము ఇది 17,000కి వెళ్తుందని. 17,000 ఏంటి, ఇంకా పైకి వెళ్ళొచ్చు. అందుకని ఇన్వెస్ట్మెంటు ఏంటంటే జనరల్గా ఫెయిర్లీ లాంగ్ టర్మ్ ఆర్ వెరీ లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, ఇన్వెస్ట్ చేసి ఎవరైతే వదిలేస్తారో, లేదా ఇన్వెస్ట్ చేసి ఎవరైతే మర్చిపోతారో వాళ్ళకి మరి ఎన్ని డబ్బులు వస్తాయంటే నేను చూశాను. మా క్లాస్మేటు తను మొన్నే 2 రోజుల కిందట 3 రోజుల కిందట ఫోన్ చేసింది. వాళ్ళ హస్బెండ్ టాటా ఎలక్సీ 400 షేర్లు ఉన్నాయంట. టాటా ఎలక్సీ 400 షేర్లు ఉన్నాయి, అది కూడా అలాట్మెంటు. వాళ్ళ హస్బెండ్ అట్లా చేశారు, వదిలేశాడు అంతే. షేర్లు కూడా లేవు, సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయో తెలీదు, అంతే. వాళ్ళు పట్టించుకోలేదు, గుర్తు కూడా లేదు. పట్టించుకోకపోవటం భలే ఇంకా చాలా అడ్వాంటేజ్. ఆయన లేడు పాపం, ఆ మధ్యన పోయారు. తర్వాత ఈ మీదకి వచ్చింది,
ఇవంతా వచ్చిన బాధ్యత. మా పిల్లలు ఇట్లాగా వాళ్ళు అమెరికాలో ఉన్నారు పిల్లలు, ఏవో షేర్లు అన్నారు అవి చూడు అంటే అప్పుడు ఏదో చూసాం మధ్యన. చూస్తే ఇంతకీ ఏంటంటే తెలిసింది ఏంటంటే టాటా ఎలక్సీ ఇంకా ఉన్నాయి, బట్ టాటా ఎలక్సీ మెయిన్గా తీసుకుంటే ఎప్పుడైనా ఒక 10 షేర్లు ఉన్నాయనుకోండి, కొన్ని వదిలేశారనుకోండి, మర్చిపోయారనుకోండి, 10కి 10 పెరగవు, 2, 3, 4 పెరుగుతాయి. ఆ పెరిగినవి ఎంత పెరుగుతాయంటే మనం ఊహించలేం. ఇప్పుడు వీళ్ళ పోర్ట్ఫోలియోలో టాటా ఎలక్సీ 400 షేర్లు 800, 1000 ఉన్నట్టుంది, 1500 దాకా వెళ్ళింది టాటా ఎలక్సీ. మేము ఎంత 250, 300 దగ్గర దాన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు MMBSలో మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ కాదు, స్మాల్ క్యాప్ MBS 2 అనుకుంటాను. 2 ఏళ్ళు కూడా అవలా, 250 రూపీస్ అప్పుడు. ఆ తర్వాత అది 1500కి వెళ్ళిపోయింది. చూస్తూ నెలల్లోనే, ఒక సంవత్సరం అనుకోండి పని, అట్లా ఉంటుంది. సో ఇప్పుడు చెప్తున్నది మొన్న ఫోన్ చేసి, ఇప్పుడు నేను మొత్తం అమ్మేస్తే బోల్డంత ట్యాక్స్ ఇది ఉంటుంది కదా, ఎట్లా చేయను అని. అంటే బోల్డంత ట్యాక్స్ కట్టాలి కదా అని. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ గెయిన్స్ ట్యాక్స్ ఉంది కదా చెప్పాను. ఏదో కొద్దిగా కొంచెంగా అమ్మేసి, లేకపోతే మొత్తం అమ్మేసేసి కట్టే ట్యాక్స్ పర్లేదు, 10% కదా అని చెప్పాను. 400 షేర్లు అంటే మీరు ఊహించండి ఎన్ని లక్షలు. అలాగే మా ఇంకో ఫ్రెండ్ క్లాస్మేట్ ఉన్నాడు, వాడైతే ఎప్పుడో వదిలేసాడు, ఎప్పుడు పట్టించుకోలేదు. వాడి షేర్లు అలాగే పోయాయి. మళ్ళీ వాళ్ళకి IEPF వీళ్ళకి కంపెనీలకి అన్ని డీటెయిల్స్ పంపించి, నాకు ఆ షేర్లు లేవు, నా షేర్లు ఈ డీమ్యాట్లో వేయండి అది అని చెప్తారు కదా, అట్లాగా వేసేసాం, వేయటం అనమాట. వాడికి రిలయన్స్ ఒకటిను శ్రీ సిమెంట్ ఒకటి తగిలినాయి లాటరీ. వాడి దగ్గర ఉన్నాయని తెలిసింది. వాళ్ళ ఆడిటర్ చూసి ఎక్కడో చూసి, ఏంటి నీకు డివిడెండ్లు వస్తున్నాయి ఈ షేర్లు అని చెప్తే, ఏదో మొత్తానికి చిట్టా తిరిగేశారు. కొన్ని సంవత్సరాలతో కొన్ని రోజుల తర్వాత అక్కడెక్కడ ఏదో కొద్దిగా కొంచెం క్లూ దొరికింది, మొత్తానికి పట్టుకున్నారు. వాటిలో రిలయన్స్ వచ్చేసింది, డీమ్యాట్లోకి వచ్చేసింది. ఎంత పెరిగిందో చూడండి. రిలయన్స్ ఎప్పుడు అది 90 హర్షద్ మెహతా టైంలో నేనే కొనిపెట్టాను వాడికి, 93, 94 ఆ ప్రాంతాల్లో, 1994. శ్రీ సిమెంట్ కూడా అది 52 రూపాయలకి, నాకు బాగా గుర్తు, 52లో ట్రేడ్ చేసేవాళ్ళం, చాలా చేసేవాళ్ళం. వాడి దగ్గర అలా ఉండిపోయింది ఒక 50 షేర్లు. 50 షేర్లు ఉండిపోతే తర్వాత ఎప్పుడో బోనస్ ఇచ్చినట్టున్నాడు, 1:1. 50 అలా 100 అయినాయి. ఆ 100 పట్టు కూర్చున్నాడు. ఇప్పుడు మరి రాజస్థాన్లో ఉంది కంపెనీ, మొత్తానికి ఏదో పర్సూ చేస్తున్నారు, త్వరలో అయిపోతుంది. 100 షేర్లు వస్తున్నాయి. డివిడెండ్లు వదిలేయండి. మరి 2600 పెట్టిన పెట్టుబడి, 2600కి ఎన్ని లక్షలు వస్తున్నాయో చూడండి. ఒక 30 లక్షల పైన వస్తున్నట్టున్నాయి 100 షేర్లకి. 2000కి 30 లక్షలు రావటం అంటే దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ స్టాక్ మార్కెట్. రియల్ ఎస్టేట్ కూడా పాసిబిలిటీ ఉంది, కానీ బట్ రియల్ ఎస్టేట్కి రానున్న కాలంలో కమింగ్ 20 years 30 yearsలో ఆ పాసిబిలిటీ తక్కువ. రియల్ ఎస్టేట్ అంతగా పెరగదు, పెరుగుతుంది కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. బట్ ఓవరాల్గా స్టాక్ మార్కెట్ విల్ బీట్, స్టాక్ మార్కెట్ విల్ బీట్. చూసారండి. సో అందువల్ల ఏంటంటే వెరీ లాంగ్ టర్ము అలా కొనేసి పడేసి లేదా మర్చిపోతే మజాగా ఉంటుంది. మర్చిపోతే ఇంకేం లేదు, అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే అందులో చాలా పోతాయి, పనికి రాకుండా పోతాయి. కొన్ని ఏదో కొద్దిగా మార్జినల్గా పెరుగుతాయి, 1, 2 పేలుతాయి, 2, 3 పేలుతాయి. 10 తీసుకుంటే 2, 3 పేలుతాయి, చాలు లక్షలు వచ్చేస్తాయి. ఒకసారి కోట్లు కూడా రావచ్చు. అట్లా ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ది ఇన్వెస్ట్మెంట్ లెవెల్. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే బ్రూడింగ్ ఓవర్ ది ఎగ్స్ లాగా అలా పెట్టుకుని వదిలేయటం అనమాట. అట్లా వదిలేస్తే వచ్చే అడ్వాంటేజ్ అంతా ఇంత కాదు, ఆ విషయం గుర్తుంచుకోవాలి. అయితే మార్కెట్ల గురించి వన్స్ అగైన్
ఏంటంటే మార్కెట్లు పెరుగుతూ తగ్గుతూ ఇలాగే ఉంటాయి. బట్ నథింగ్ టు వరీ. ఇప్పటికీ కూడా టెక్నికల్గా నిఫ్టీ కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది, బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి మార్చిలో పెద్ద విశేషం ఏం కాదు. మార్చిలో 23,000కి వెళ్ళటానికి ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. బై ఛాన్స్ అట్లా అవ్వకపోతే మాత్రం ఏప్రిల్లో తథ్యం. ఓకే, అప్పటి వరకు మార్కెట్లు పెరిగినా కానీ బయన్సీ చూసి పెరుగుతున్నది, బ్రహ్మాండంగా ఉన్నా, ఇంకేముందా అని చెప్పి కొనేకండి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. మీరు లార్జ్ క్యాప్ కొనుక్కోవచ్చు. నేను కొన్ని స్టాక్స్ పేర్లు చెప్పాను, ఇవి కొద్దిగా డౌన్లోనే ఉన్నాయి అని గుర్తుందా మీకు? బజాజ్ ఫైనాన్స్ ఒకటి, తర్వాత యూపీఎల్ ఒకటి. ఇవి లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 స్టాక్స్. జనరల్గా నిఫ్టీ 50 స్టాక్స్లో ఏంటంటే తగ్గినా కానీ మళ్ళీ పికప్ అవుతాయి ఎప్పటికప్పుడు. ఇవి తక్కువలో ఉన్నాయి. అలాగా కాకుండా పెరిగినటువంటి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి వెళితే అవి ఇంకా ఒత్తిడికి ఇంకా తగ్గవచ్చు, ఒత్తిడికి గురి కావచ్చు. ఇవి ఇంత పెద్దగా ఒత్తిడికి గురయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తగ్గున్నాయి బాగా కదా. అలా తగ్గినవి చూసి తీసుకోవాలి. అది అంటే దాని అర్థం నేను ఇప్పుడు మీరు కొనుక్కోండి అని రికమెండ్ చేయటం లేదు, జస్ట్ ఐడియా చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అట్లా చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ప్రస్తుతం సాహసం చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.